ఈ రోజు అనగా 28వ తారీఖు ఆగస్టు 2025 వాతావరణ సూచనలు తెలియజేయుచున్నవారు ఎస్టెల్లా ప్రధానాధికారి వాతావరణ కేంద్రం అమరావతి. నిన్న దక్షిణ ఒడిషా మీదుగా ఉన్న అల్పపీడనం ఈ రోజు మధ్య ఛత్తీస్గఢ్ మరియు పరిసర ప్రాంతంలో కొనసాగుతుంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్రం మట్టానికి 5.8 కిలోమీటర్ ఎత్తు వరకు విస్తరించి నైరుతి వైపుకు వంగి ఉంది మరియు ఒక షియర్ జోన్ భారత ప్రాంతంపై 17 డిగ్రీ మీదుగా కొనసాగుతుంది. దీని ప్రభావం వల్ల ఈరోజు కోస్తా ఆంధ్రాలో అనేక చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు మరియు రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు మరియు ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. రేపు కోస్తాంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల రాయలసీమలో 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ఈరోజు మరియు రేపు కోస్తాంధ్ర మరియు రాయలసీమలో ఉరుములు మెరుపులతో పాటు 1-2 చోట్ల గాలులు ఈరోజు గంటకి 40 నుండి 50 కిలోమీటర్ వేగంతో వీచుతాయి మరియు రేపు 30 నుండి 40 కిలోమీటర్ వేగంతో వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు సురక్షితమైన ప్రాంతంలో ఉండాలి. చెట్లు, ఎలక్ట్రిక్ స్తంభాలు పడిపోవటానికి అవకాశం ఉంటుంది మరియు పాత గుడిసెలు కూలిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది. ల్యాండ్ స్లైడ్ అవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మత్స్యకారులు సముద్రంలోనికి ఈ రోజు నుండి సెప్టెంబర్ 1 తారీఖు వరకు సముద్రంలోనికి వెళ్ళొద్దని హెచ్చరిక ఇవ్వబడినది. థ్యాంక్ యూ.